ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం అందుగులపేటలో రేపు సీఎం కేసీఆర్ రాక సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు అధికారులు. తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్షుడు సుందిళ్ల రాజయ్య కూతురి పెళ్లికి సీఎం అటెండ్ అవుతున్నారు. దాంతో ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు బెల్లంపల్లి సబ్ డివిజనల్ అడిషనల్ ఎస్పీతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే6 గనిలో కార్మికుడు మైలు నర్సయ్య ప్రమాదవశాత్తు చనిపోయాడు. రాత్రి షిఫ్ట్ లో డ్యూటీ చేసి బయటకొస్తుండగా టబ్బుల మధ్య ఇరుక్కుపోయాడు. కాలు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు నర్సయ్య. మెదక్ జిల్లా దుబ్బాకలో కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రభుత్వ పథకాల పనితీరును పరిశీలించారు. మిషన్ భగీరథ పనులు లేటుగా నడుస్తుండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక పెద్ద చెరువు సుందరీకరణ, డంప్యార్డ్, ఐహెచ్సిఎల్ హౌస్ సైట్స్ ను సందర్శించారు. నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ట్యాక్సుల పెంపును నిరసిస్తూ ఆల్ పార్టీ ఇచ్చిన బంద్ పాక్షికంగా జరిగింది. సీఎం కేసీఆర్ నియోజకవర్గం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ లో పాల్గొన్న టీడీపీతో సహా ఇతర పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లి క్రాస్ రోడ్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ట్రాలీని ఢీకొట్టింది. ట్రక్కులో ఉన్న కూలీలు గాయపడటంతో వారిని 108 అంబులెన్స్ లో జమ్మికుంటకు, వరంగల్ ఎంజీఎం కు తరలించారు. వీరిలో 3 పరిస్థితి సీరియస్ గా ఉంది. నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే నడపాలంటూ చేపట్టిన బోధన్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. నిజాం షుగర్స్ రక్షణ కమిటీ పిలుపుతో ఈ బంద్ జరిగింది. ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపిస్తుందని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాట తప్పారని అన్నారు. ఫ్యాక్టరీ లే ఆఫ్ ను ఎత్తివేసి సర్కార్ స్వాధీనం చేసుకోవాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.